వైశాఖ మాసం ఈరోజు 15వ రోజు. వైశాఖ పురాణమనందలి 15వ అధ్యాయం వైశాఖ వ్రత మహిమ గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచూ ఈ విధముగా పలికెను. శృతదేవుని మాటలను వినినటువంటి శృతకీర్తి మహారాజు, ఓ శృతదేవముని, వైశాఖ ధర్మములు ఎంతో సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాది పురుషార్థ సాధకములు కూడా. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు అంటూ ప్రశ్నించను. రాజస తామస ధర్మములు, కష్ట సాధ్యములు, అధిక ధన సాధ్యములు, అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములై ఉన్నవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందరు, మరికొందరు చాతుర్మాస్యములు ఉత్తమము అని అందరు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును నాకు కలిగింపుము అంటూ కోరెను. శృతదేవుడను, ఓ మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర రధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగనో నీకు సవివరముగా తెలిపెదను వినము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచున్నారు. వారు రాజస తామస గుణప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది సత్కర్మలు కూడా చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గముపై వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒక్కడు కూడా మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయొచ్చు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములై ఉన్నవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేకపోయినవి. సాత్విక కర్మములు నిష్కామ కర్మలు కాని ఐహికమును అముష్కమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులగును మూఢులగును ఈ విషయమును ఎరుగక ఉన్నారు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీయు తీరినవి అని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నొందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు, అవి నిగూఢములుగా ఎవరికిని తెలియకయున్న కారణములను కూడా వినము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనవాడు కలడు. అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఎంతో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపమును ఏమాత్రమూ తెలియనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి వెళ్ళను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు చేరను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను ఏర్పాటు చేసిరి, మరికొందరు నీడను ఇచ్చు చెట్లను పెంచుచుండిరి, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసన కర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను గంధములను ఫలములను వారికి ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును వారు ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు ఇంటి ముంగిళ్లయందు మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమి అని ప్రశ్నించెను. వారును, ఈ వైశాఖ మాసమున చెయ్యవలసిన ధర్మములన్నీ ఇవే. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువు గారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అంటూ పలికిరి. మరింత వివరించి చెప్పమంటూ రాజు వారిని వివరములు అడిగెను. మేమీ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి మాత్రమే చేయుచున్నాము. మీకు ఇంకనూ వివరములు కావాలనంటే మా గురువులను మాత్రమే అడగండి, వారు మీకు సమాధానమిచ్చెదరు అంటూ పలికిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుడి ఆశ్రమమునకు వెళ్ళను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా వెళ్ళి రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు
మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యములతో ఈ విధముగా అడిగాను: ఓ మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయుచున్నటువంటి అతిథి సత్కారములు ఉపచారములు నాకు ఎంతో ఆశ్చర్యము కలిగించినవి. ఈ విధముగా ఎందుకు చేయుచున్నారు అంటూ నేను వారిని అడిగి తిని, వారును, ఓ మహారాజా, మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగి మరింత వివరాలను తెలుసుకొనగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయుచున్నటువంటి ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను తెలిసిన వాడవు. నేను మీకు శిష్యుడును, దయవుంచి నాకు ఈ విషయములన్నీ తెలుపుడు అంటూ ప్రార్థించను. వెంటనే వశిష్ఠ మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించి, ఓ రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ ఎంతో మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములను ఎరుగుటయందు ఎంతో ఆసక్తి చూపుచున్నావు. ఇది సామాన్యమైన విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, సావధానముగా వినుము అంటూ ఈ విధముగా పలికెను. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున నది లేదా చెరువు యందు మున్నగు వాని యందు చేసిన స్నానము శ్రీ మహావిష్ణువునకు ఎంతో ప్రీతికరమైనది. అలాగే దాన ధర్మములను ఆచరించి స్నానదానమొచ్చిన వారు వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండను. అంటే వారు శ్రీహరికి ప్రియులు కారని భావం. ఈ వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారు ఎంతో గొప్ప కులమున జన్మించిన వారును కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారై పుడుతున్నారు. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి ఎంతగానో సంతోషించి వారికి కోరికలనిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడనకు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపజేయువాడు. వ్యయ ప్రయాసల కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను ఎంతగానో సంతోషించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైదను అతడు ఏమాత్రము సంతోషించడు. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అంటూ శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితము మాత్రం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము కదా. ఈ వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైనను వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున ఓ మహారాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి నీ శుభములు కలగను. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అంటూ వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములైన శుభకరములైన వైశాఖ మాస వ్రత ధర్మములను వాటి అంతరార్థమును మహారాజునకు వివరించను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు బయలుదేరను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున, ఓ ప్రజలారా వినుడు, 8 సంవత్సరముల వయస్సు దాటిన వారు 8 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలను. అట్లు ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అంటూ చాటింపు వేయించను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను కడకు భార్య అయినను ఆత్మ బంధువునైనను తీవ్ర దండనకు అర్హుడు అంటూ ప్రకటించను.
వైశాఖ మాసమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చెయ్యవలెను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చెయ్యవలెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ధర్మాధికారిని కూడా నియమించను. వాని అధీనమున 10 మంది అశ్వికులను ఉంచను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే ఆయన దేశమున వైశాఖ మాస వ్రతము ఎంతో సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమున చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖమాస మహాత్మ్యమును తెలుసుకొని శ్రీహరి లోకమునకు వెళ్ళుటచే యమధర్మరాజ్యమునకును నరకమునకు పోవు వారెవ్వరూ కూడా లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చిన పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరకా ఉండవలసి వచ్చను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్థాన మహిమచే విష్ణులోకమునకు పోవటచే నరకలోకములన్నీయూ వచ్చేవారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులు ఎవరనూ చేయక వైశాఖమాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమున చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రదేవుని లోకము స్వర్గము వచ్చువారెవరనూ లేక శూన్యములై ఉండెను. 15వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.